అప్పుడు రాక్షసులు వచ్చి చెడగొడుతుంటారు. ఇక్కడ రాక్షసులు యజ్ఞం చేస్తున్నారు, మంచి జరగడానికి వీల్లేదు. దాన్ని ఏమంటారు, మన శివుడికి తపస్సు చేసినటువంటి భస్మాసురుడు లాగా, అట్లాగే హిరణ్యకశిపుడు తపస్సు చేసి, అంటే రాక్షసులు కూడా తపస్సు చేసి వరాలు పొందారు. ఇప్పుడు ఓటర్ అనేటువంటి దేవుడి దగ్గర రాక్షసులు తపస్సు చేస్తున్నారు. ఏమని, మా ఎదురుగుండా ఉన్న అభివృద్ధిని మేము చెలినీయము, ఇక్కడంతా రాక్షస రాజ్యం ఉందని చెప్తాం, ఆ రాక్షస రాజ్యాన్ని తీసుకొచ్చి ఎంజాయ్ చేయించండి, మా రాజ్యం కావాలి, అసుర రాజ్యాల్ని అలవాటు చేస్తాం. ఇప్పుడున్నటువంటి ఈ డెవలప్మెంట్ అన్నటువంటి దాంట్లో ఇది ఎస్పెషల్ నేనేమంటానంటే, ఇన్ని సంవత్సరాలలో మనం అసలు ఊహించనిది ఒక స్కూలు నాడు నేడు కింద అంత అద్భుతం. ఎందుకంటే జన్మభూమి వాళ్ళు రోడ్లు వేసినప్పుడు ఇదే దాన్ని ఏమంటాం, జన్మభూమి పేరుతో రోడ్లు వేపించారు, కొన్ని నరేగా స్కీమ్ డబ్బులు పెట్టేసేసి రోడ్లు వేపించారు. ప్లస్ అదేమంటే అక్కడ ఎవడో స్పాన్సర్ చేశాడని చెప్పేవాడు, అది కాంట్రాక్టర్లే ఆ యాంగిల్లో చేసుకొచ్చేవాడు. అట్లాగే స్కూల్ బాగుపడ్డ జన్మభూమికి నిధులకి నరేగా స్కీమ్ తో రోడ్లు వేసేసేవాడు. వేసేసి అది వాస్తవంగా నరేగా స్కీమ్ ఏంటంటే కూలీకి పని ఇచ్చాలి, కానీ మిషనరీతో చేసేసి కూలీల లిస్ట్ రాసేసి డబ్బులు తెచ్చేసుకునేవాళ్ళు నరేగాతో అప్పట్లో. ఇదే ఉపాధి హామీ